హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే మేము బాగ్ సినిమా చూసాము. మాకైతే ఒక్కసారి హ్యాపీగా నీట్గా చూసేసి అనిపించింది. మీరు కూడా కంపల్సరీ చూడండి. మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ సస్పెన్స్తో అండ్ హారర్ ఎలిమెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ కిక్ ఉంది. కెమెరా వర్క్ కానివ్వండి, సో మనకి స్పెషలీ హారర్ ఎలిమెంట్స్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా కవర్ చేశారు. ఆ సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. మూవీలో నాకు నచ్చని పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది కామెడీ. చాలా ఫోర్స్డ్ కామెడీ అనిపించింది. అండ్ మనకు అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు, అలాంటి కామెడీ పెట్టారు. అపార్ట్ ఫ్రమ్ కామెడీ, సినిమా మొత్తం సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు ఈజీగా చూసేయచ్చు. అసలు బాకేంటి, దాని హిస్టరీ ఏంటి, సో తమన్నా ఎలా రిలేటెడ్ అవుతుంది, ట్రైలర్లో మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఎట్లా తమన్నా అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది. దాన్ని ఛేదించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్నా వాళ్ళ బ్రదర్ ఉంటాడనమాట. సో బ్రదర్ వచ్చేసి హీరో. ఆయన అసలు అలా ఎలా చనిపోయింది ఏంటి అనేది ఈ మర్డర్ మిస్టరీని చేజ్ చేయడానికి తమన్నా వాళ్ళు ఊరికి వస్తాడు. అక్కడి నుంచి స్టోరీ అనేది మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, ప్లాట్. సో మనకి దెయ్యం చూపించడం జరిగింది. అండ్ కెమెరా వర్క్ అయితే సూపర్గా ఉంది. లిటరల్లీ కొన్ని సీన్స్లో అయితే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగా తీశారు కూడా. కొన్ని దగ్గర మనకి అంతగా భయం వేయకపోవచ్చు, నార్మల్గా అనిపిస్తుంది. బట్ మ్యాక్సిమం మూవీ మీరు ఈజీగా సాటిస్ఫై అయిపోతారు. లాస్ట్ ఒక 15-20 మినిట్స్ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ ఉంటుంది. అదొక్కటి తప్ప మిగిలిన సినిమా అంతా వర్త్ వాచింగ్. మీరు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, తమన్నా చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ అంతా కూడా హీరో యాజ్ యూజువల్ నార్మల్గానే చేశారు. అండ్ మిగిలిన వాళ్ళకి అంత స్కోప్ లేదు. అండ్ వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారితో కామెడీ ట్రాక్ చేశారు, కానీ అస్సలు ఏమీ పండలేదు భయ్య, ఏమీ బాగలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు స్టోరీ. అండ్ ఎప్పుడైతే మనకి బాగ్ గురించి వీళ్ళు హిస్టరీ చెప్తారో, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో సెకండ్ హాఫ్లో అంతా మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ చాలా బాగా క్రియేట్ చేశారు. బట్ ఆ ఏదైతే సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి డ్రాప్ అయిపోతుంది. అది మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. స్టోరీ పాయింట్ ఏంటనేది నేను ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్పినా సరే ఆ కథలో ఉన్న థ్రిల్ పోతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. హ్యాపీగా వెళ్ళేసి ఈ వీకెండ్ కానివ్వండి, నెక్స్ట్ వీక్లో కల్లా కవర్ చేయండి. మీరు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సో వన్స్ మీరు చూసాక మీకు ఎలా అనిపించిందో మూవీ అంతా కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.